వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఈ మేరకు నక్కపల్లి మండలం నుంచి యాత్ర కొనసాగనుంది. అనంతరం కశింకోట మండలం తాళపాలెం మీదుగా గొబ్బెరకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఇక నక్కపల్లి మండలం నుంచి యాత్ర కొనసాగనుంది. అనంతరం కసింకోట మండలం తాళపాలెం మీదుగా గొబ్బెరకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు చేరుకుంది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతుంది. ఇక నక్కపల్లి మండలం నుంచి యాత్ర కొనసాగనుంది. అనంతరం కసింకోట మండలం తాళపాలెం మీదుగా గొబ్బెరకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. వైసీపీ చేపట్టిన మేమంతా బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి సంబంధించిన అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజు అయినటువంటి ఈ 19వ రోజుకు చేరుకుంది. అయితే శనివారం షెడ్యూల్ సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిన రఘురాం శుక్రవారం నైట్ విడుదల చేశారు. అయితే ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం రాత్రి బస్ చేసినటువంటి గొడిచెర్ల ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకి బయలుదేరతారు. అక్కడి నుంచి ఏదైతే పాయిక్రోపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మెయిన్ ముఖ్యంగా నక్కపల్లి, పులపర్తి ప్రాంతాల్లో ఈయన సందర్శించున్నారు. అయితే ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించినటువంటి ఈ బస్ యాత్రకు జనం అయితే బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు షెడ్యూల్ చూసుకుంటే కనుక ఉదయం 9 గంటలకి తన బస్ చేసినటువంటి గొడిచెర్ల ప్రాంతం నుంచి నక్కపల్లి, పులపర్తి, ఎర్రమంతిరి బైపాస్ మీదుగా అచ్చాపురం చేరుకొని భోజనానికి సుమారుగా ఈ అచ్చాపురం ఏర్పాటు చేసినటువంటి ఈ విందు కార్యక్రమం దగ్గర పాల్గొంటారు. అనంతరం ఏదైతే నర్సింగ్పల్లి మీదుగా సాయంత్రం 3:30 ప్రాంతాలకు చింతలపొలం వద్ద సీఎం జగన్ చేరుకొని భారీ బహిరంగ సభ అయితే ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అక్కడి నుంచి బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్ మీదుగా అక్కపల్లి మీదుగా చెన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి రాత్రి బస్సుకి అయితే ఆయన చేరుకుంటారు. అయితే ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలోని ఏదైతే కాకినాడ జిల్లా ముగించుకొని ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలోకి అయితే ఈ యొక్క బస్సు యాత్ర అయితే ప్రారంభించడం జరిగింది. అయితే
ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు అందరూ కూడా ఏదైతే వేసవ రాకృష్ణ, అలాగే బొలిశెట్టి గోవిందు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సూర్యనారాయణ వీళ్ళంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే దీంతో పాటు స్థానిక లీడర్లు అందరూ కూడా రాత్రి నుంచి పెద్ద ఎత్తున అక్కడ అయితే ఆ సందర్భ వాతావరణం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ కన్నబాబు.